కూటమి అధికారంలోకి రాగానే జగన్ సెక్యూరిటీ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది. ఆయనకు ఉన్న సెక్యూరిటీని తగ్గించేసరికి జగన్ సొంతంగా తన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు ఉగ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటున్నారు. కానీ కూటమి మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. ఆయనకు ఉన్న Z+ కేటగిరీ సెక్యూరిటీని కూడా తొలగించేసింది. ఒక పాత బుల్లెట్ కార్ జగన్ కి కేటాయించింది. 2+2 కేటగిరీ కేటాయించింది ప్రభుత్వం. కూటమి చేస్తున్న ఈ ప్రతీకార రాజకీయాలపై జగన్ సెక్యూరిటీ కుదింపుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే జగన్ సెక్యూరిటీ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది. ఆయనకు ఉన్న సెక్యూరిటీని తగ్గించేసరికి జగన్ సొంతంగా తన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు ఉగ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటున్నారు. కానీ కూటమి మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. ఆయనకు ఉన్న Z+ కేటగిరీ సెక్యూరిటీని కూడా తొలగించేసింది. ఒక పాత బుల్లెట్ కార్ జగన్ కి కేటాయించింది. 2+2 కేటగిరీ కేటాయించింది ప్రభుత్వం. కూటమి చేస్తున్న ఈ ప్రతీకార రాజకీయాలపై జగన్ సెక్యూరిటీ కుదింపుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే జగన్ సెక్యూరిటీ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది. ఆయనకు ఉన్న సెక్యూరిటీని తగ్గించేసరికి జగన్ సొంతంగా తన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు ఉగ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటున్నారు. కానీ కూటమి మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. ఆయనకు ఉన్న Z+ కేటగిరీ సెక్యూరిటీని కూడా తొలగించేసింది. ఒక పాత బుల్లెట్ కార్ జగన్ కి కేటాయించింది. 2+2 కేటగిరీ కేటాయించింది ప్రభుత్వం. కూటమి చేస్తున్న ఈ ప్రతీకార రాజకీయాలపై జగన్ సెక్యూరిటీ కుదింపుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.